నమస్తే ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేంటి నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. పింఛన్లు పంపిణీ చేసిన హోంమంత్రి. గుంటూరు నూతన కలెక్టర్ బాధ్యతల స్వీకారం. నూతన బీటీ రోడ్డును ప్రారంభించిన జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడిలో దళిత క్రైస్తవ హిందూ మతాల వారి మధ్య చిచ్చు పెట్టి గొడవలు సృష్టించిన ఏపీ అసెంబ్లీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. మత విద్వేషాల ఆరోపణ చేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ తన వ్యాఖ్యలు లేదా చర్యల ద్వారా మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం సరికాదని శ్రవణ్ కుమార్ విమర్శించారు. రాజ్యాంగ ఉల్లంఘనకు డిప్యూటీ స్పీకర్ వ్యవస్థలో పక్షపాతరహితంగా ఉండాలని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోందని, ఇందులో భాగంగానే కీలక పదవుల్లో ఉన్నవారు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుల వైఖరిపై వరుసగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. What is your duty? You are supposed to make legislations in assembly. సరే, నీ కర్మగాలో మా కర్మగాలో స్పీకర్గా ఉన్నావు కాబట్టి అసెంబ్లీలో పాస్ చేసే బిల్స్కి పైన కూర్చొని నువ్వు ఏదో స్పీకర్ చేస్తావు. సో దీన్ని ఎగ్జిక్యూటివ్ కింద ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మీరు చేసిన చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కలెక్టర్లది, ఐపీఎస్ ఆఫీసర్లది. నీకున్నటువంటి ఎమ్మెల్యే పదవికి, నీకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్కి ఈ పని ఎవరు చేయాలండి? నేను అడుగుతున్నా గౌరవ రఘురామకృష్ణరాజు గారిని. ఫుల్ కోర్టు, హాఫ్ కోర్టు, తీసేసిన మెజిస్ట్రేటు అని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడి ప్రాంతాల మధ్య, కులాలు, మతాలు, సాంప్రదాయాల మధ్య చిచ్చు పెట్టేటువంటి మీరు ఉండి కాన్స్టిట్యున్సీలో క్రిస్టియన్లు ఓటేయకుండా, ముస్లిమ్స్ ఓటేయకుండా, జైనులు ఓటేయకుండా, ఎస్సీలు ఓటేయకుండా మీరు గెలిచారా అండి? గెలిచారా? కేవలం మీ సామాజిక వర్గమో లేకపోతే మీరు అనుకున్న సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారా? మీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయ్యాడా? మీ పవన్ కళ్యాణ్కి 90,000 ఓట్ల మెజార్టీ వచ్చిందా? మీ నారా లోకేష్కి 90,000 ఓట్ల మెజార్టీ వచ్చిందా? ఏ కులాలు ఓట్లు లేకపోతే మీకు మెజారిటీలు, ఇంత మెజారిటీ 164 సీట్లు వచ్చినాయి. 50% ఓటింగ్ ఎవరు ఓట్లు వేయకుండానే కేవలం సామాజిక వర్గంలో 3%, 6% ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తే మీకు వచ్చినాయా? లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 80% ఉన్నటువంటి వీళ్ళందరూ ఓట్లు లేకుండా నడి రోడ్డుపై జై జనసేన అంటూ యువకుడి వీరంగావ్ రోడ్డుపై పడుతున్న వాహనాలను ఆపి బెదిరింపులు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి యత్నం. యువకుడు నర్సాపురావు జనసేన పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అని సమాచారం. డేటింగ్ యాప్లో పరిచయం, దారుణ హత్యకు దారి. విశాఖ గాజువాకలో ప్రియురాలి హత్య ఘటనలో సంచలన నిజాలు.
2021లో డేటింగ్ యాప్ ద్వారా మోనికతో పరిచయం పెంచుకున్న నేవీ అధికారి రవీంద్ర 2024లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న రవీంద్ర. అయినా మోనికతో కొనసాగిన వివాహేతర సంబంధం. భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లడంతో మోనికను ఇంటికి పిలుచుకున్న రవీంద్ర వీరి మధ్య గొడవ తలెత్తడంతో పథకం ప్రకారం హత్య, గొంతు పిసికి హత్య చేసి మృతదేహాన్ని మాయం చేయాలని ముక్కలు చేసిన రవీంద్ర తల చేతులను అడవివరం రోడ్డులో పెట్రోల్ పోసి తగలబెట్టి మొండం భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కాళ్లను సూట్ కేసులో పెట్టిన రవీంద్ర అనంతరం తప్పించుకునే మార్గం లేక తమకు లొంగిపోయాడని తెలిపిన గాజువాక పోలీసులు. నమస్కారం. మనందరికి తెలిసిందే, నిన్న చాలా దారుణమైన మర్డర్ మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసి చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపాడు. దానికి నేపథ్యం ఏంటంటే, వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతనికి పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అప్పుడు ఇది మన ఎల్వి నగర్ లో, గాజువాక ఎల్వి నగర్ లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ఈ ప్రెసిడెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫికేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడు అనమాట. గొంతు, తల, చేతులు, మొండెం అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్ లో పెట్టుకొని మన ఈ అడివివరం. ఇది హైదరాబాద్ రోడ్ల దుస్థితి. నడి రోడ్డున నడ్డి విరుగుతోంది. అంబర్పేట గాంధీ బొమ్మ వద్ద ఫ్లైఓవర్ కింద రోడ్డు పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతోందని స్థానికులు తీవ్ర ఆవేదన. ప్రతిరోజు 5 నుంచి 6 మంది వరకు ప్రమాదాలకు గురవుతున్నారని, ఇది మెయిన్ రోడ్ అయినప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఫ్లైఓవర్ కింద భాగం మొత్తం గుంతలతో నిండి ఉంది. మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి రామంతపూర్ వైపు వెళ్లే మార్గంలో ఎక్కడా సరైన రోడ్డు లేదు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తర్వాత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ రాజ్యసభలో కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, పార్లమెంటు సాక్షిగా మన మాతృభాష తెలుగు మాధుర్యం మరోసారి దేశమంతా మార్మోగింది. అమరావతి బిడ్డగా తన నోటి వెంట జాలవారిన అమరావతి ప్రాశస్త్యం ప్రతి తెలుగువాడి హృదయాన్ని తాకింది. రైతు బిడ్డల ఆత్మగౌరవ పోరాటం, వారి అచంచల దీక్ష, అమూల్యమైన త్యాగఫలం యావత్ భారతదేశం సాక్షిగా నిలిచింది. అమరావతి కేవలం ఒక రాజధాని కాదు, అది రైతు కన్నీటి చుక్కలతో, ఆశయాలతో, త్యాగాలతో నిర్మితమైన ఆత్మగౌరవ ప్రతీక. దేశ అత్యున్నత వేదికపై అమరావతి గొంతు వినిపించడం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణం. రాజధాని అని ప్రస్తావిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధానిని నిర్మించే ఈ చారిత్రక ఘట్టంలో అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించడం నాకు అదృష్టంగాను గౌరవంగాను భావిస్తున్నాను. ముందుగా తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు, వందలాది రోజుల దీక్షతో శాంతియుత ఉద్యమం చేసిన మహిళామ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సార్, కృష్ణానది ఒడ్డున, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3000 సంవత్సరాల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి. శాతవాహనుల సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి. సంస్కృతి,
శాంతి విజ్ఞానానికి యుగయుగాల నిలయం ఈ అమరావతి. బౌద్ధ స్తూపాలు, శిల్పాలు, శాసనాలతో విరాజిల్లినటువంటి పవిత్ర భూమి ఈ అమరావతి. అలాంటి అద్భుతమైన ప్రాంతాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని కదిలించకుండా 60 రోజులలో 29,000 రైతుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో 34,000 ఎకరాల భూమిని సేకరించి అమరావతి అభివృద్ధికి అంకురార్పణ చేసినటువంటి శక్తి, వ్యక్తి, నమ్మకం మా ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, ఈ నమ్మకం ఒక్క రోజుతో వచ్చినటువంటి నమ్మకం కాదు. 40 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇటుక పేర్చుకుంటూ పొద్దున లెగిసిన దగ్గర నుంచి పండుకునే వరకు ప్రజా సంక్షేమమే. గుంటూరు నూతన కలెక్టర్ బాధ్యతల స్వీకారం. గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా సీఎం సాయికాంత్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన జిల్లా సమగ్ర అభివృద్ధి సంక్షేమ పథకాల సమర్థ అమలుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. దళిత క్రిస్టియన్లపై గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మా స్టాండ్ ఒకటే. 1996లో ఆనాడు పివి ప్రధానిగా ఉన్నప్పుడే పార్లమెంట్లో బిల్లును టేబుల్ చేశారు. 2005లో రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా కాంగ్రెస్ వేసింది. ఈ కమిషన్ సైతం దళిత క్రిస్టియన్లను, ఎస్సీలను పరిగణించాలని చెప్పింది. కులానికి మతానికి లింక్ లేదని చెప్పింది. దళితులు క్రిస్టియన్లుగా మారినా వారి ఆర్థిక సామాజిక స్థితి మారలేదని చెప్పింది. ఆర్డర్ 1950 పారాగ్రాఫ్ 3ని రద్దు చేయాలని చెప్పింది. 2009లో దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా కొనసాగించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆనాడు వైఎస్ఆర్ తనతో స్వయంగా చెప్పారని అన్నారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా కొనసాగించాల్సిన అవసరం ఉందని, వారికి న్యాయం జరిగేలా సోనియా, మన్మోహన్ సింగ్లతో మాట్లాడి న్యాయం చేయాలని అన్నారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఈ అంశం ఆనాడే పరిష్కారం అయ్యేది. వైఎస్ఆర్ బిడ్డగా నేను మాట ఇస్తున్నా. దళిత క్రిస్టియన్ల పక్షాన బాధ్యతగా నిలబడి పోరాటం చేస్తా, అజెండాగా ఎత్తుకుంటా. దళిత క్రిస్టియన్లు ఎస్సీ హోదా కలిగి ఉండాలి. పారాగ్రాఫ్ 3ని రద్దు చేయాలి. కులానికి మతానికి సంబంధం ఉండకూడదు. రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ను పార్లమెంట్లో టేబుల్ చేయాలి. రంగనాథ్ మిశ్రా రిపోర్టుపై చర్చ జరగాలి. సుప్రీంకోర్టు తీర్పు ఏ రాష్ట్రంలో అమలు కాకుండా కేంద్రం చూడాలి. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రీఅపీల్కి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. జేడి సిలమన్న గారు చెప్పినట్టుగా 1996లోనే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే కేబినెట్ లో దీన్ని ఆమోదించడం జరిగింది. దళిత ఎస్సీలకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిందే అన్న విషయం అప్పటి నుంచి ఇది ఈ పోరాటం జరుగుతుంది. కేబినెట్ లో ఆమోదం చేయడమే కాదు, పార్లమెంట్ లో దీన్ని టేబుల్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ వేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. దాని రిపోర్టు వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాలి అన్న ఉద్దేశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, క్రిస్టియన్ ఎస్సీలను కూడా ఎస్సీలుగా పరిగణించాలి. ఎందుకంటే వివక్ష అన్నది ఒక వాస్తవం. వాళ్ళను అలా పరిగణించకపోతే వాళ్ళకు అన్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్తూ పారాగ్రాఫ్ 3ని వెంటనే ఎలిమినేట్ చేయాలి అన్న విషయం కూడా కమిటీ చెప్పడం జరిగింది. అంతేకాదు కులానికి మతానికి లింక్ లేదు కాబట్టి దీన్ని ఎస్సీ కులం నుంచి మతం అన్న దాన్ని టోటల్ గా డీలింక్ చేయాలి అన్న విషయం కూడా రంగనాథన్ కమిటీ చాలా స్పష్టంగా జరిగింది. ఆ తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేసి అది కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. నాకు ఆ రోజుల్లో చాలా బాగా గుర్తు. నానైతే చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది, దళితులకు ఇది చాలా అవసరం, దళిత క్రిస్టియన్స్ కు మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఇది చేస్తాను అన్న నమ్మకం నాకుంది అని నాతో చాలా సార్లు చెప్పారు. ఇది చెయ్యాలి. దిస్ ఇష్యూ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్. ఎందుకంటే నేను చూశాను, ఆయన మాట్లాడడం నేను విన్నాను కాబట్టి నేను చెప్పగలను. రాజశేఖర రెడ్డి గారు ఇది చాలా కోరుకున్న విషయం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈ రోజు మాటిస్తున్నాం. దళితుల పక్షాన రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే బాధ్యతగా ఫీల్ అయ్యి పోరాటం చేయాలనుకున్నారో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను కూడా ఇది మోయడం మా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ విల్ టేక్ ఇట్ అప్. ఇది నిజంగా చేయాల్సిన అంశమే. దళిత క్రిస్టియన్స్ ఎస్సీ హోదా కలిగి ఉండాలి. పారాగ్రాఫ్ 3ని ఎలిమినేట్ చేయాలి. కులానికి మతానికి సంబంధం ఉండకూడదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రంగనాథ్ మిశ్రా గారు ఏ పాయింట్లు అయితే పెట్టారు మొత్తం రిపోర్ట్ ని టేబుల్ అయినా చేయండి పార్లమెంట్ లో, లేదంటే మీకు ఆ కమిటీ మీద నమ్మకం లేకపోతే ఆ పాయింట్లను మాత్రమే టేబుల్ చేయండి.
దాని మీద డిబేట్ జరగాలి పార్లమెంటులో. పార్లమెంటేరియన్స్ కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎవరు స్టాండ్ ఎలా ఉందో ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే దీన్ని టేబుల్ చేయాలి, దీని మీద డిస్కషన్ జరగాలి. దళితుల పట్ల, క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే వాళ్ళ ఎంపీల చేత ఇది పార్లమెంటులో కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. దీని అమెండ్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ముఖ్యంగా మొన్న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఎవరూ హర్షించరు దీన్ని. ఇది ఏ రాష్ట్రంలోనూ అమలు కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీని మీద రీఅపీల్ కూడా పోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని మంత్రి సవితమ్మ పెనుకొండ నియోజకవర్గంలో భాగంగా పెనుకొండ పట్టణం పరిగిమాటలో కొడిగేనహల్లి వంటి ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ సొమ్మును ఆమె అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం రంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం జరుగుతోందన్న విషయం కూడా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 63,77,000 మందికి ఈరోజు పెన్షన్ కార్యక్రమం కూడా అందజేస్తున్నాం. మరి అదేవిధంగా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కోసం 2,717 కోట్ల రూపాయలతో పెన్షన్ పంపిణీ కూడా చేస్తున్నాం. అదేవిధంగా మరి సత్యసాయి జిల్లాలో 2,63,883 మందికి సుమారుగా 115 కోట్ల రూపాయలతో పెన్షన్ పంపిణీ జరుగుతుంది. మరి పెనుగొండ నియోజకవర్గంలో కూడా మరి 40,562 మందికి సుమారుగా 18 కోట్ల రూపాయలు పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా చేశాం. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పెనుగొండ రైల్వే స్టేషన్ రోడ్లో కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా చేశాం. ప్రజలు క్లారిటీగా మరి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి 3,000 ఉన్న పెన్షన్ 4,000, మరి వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు, అదేవిధంగా 5,000 ఉన్న పెన్షన్ వారికి 15,000 రూపాయలు 100% మరి పెన్షన్ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ దాంతోపాటు మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. మరి ఇందాకే మాకు పూల వర్షంతో స్వాగతం పలికారు. ఎందుకంటే రైల్వే స్టేషన్ రోడ్డు గత కొన్నేళ్లుగా ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. ఆ రోజు ఎన్నికల సమయంలో నేను మాట ఇచ్చాను, ఖచ్చితంగా మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మరి రైల్వే స్టేషన్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మోతీలాల్ నగర్ 0 లైన్లో రైల్వే డ్రైన్ల నిర్మాణంలో భాగంగా ఆక్రమిత ఇళ్ల నిర్మాణాల తొలగింపు విషయంలో స్వయంగా వెళ్లి బాధితులతో మాట్లాడారు. ఇళ్ల తొలగింపు విషయమై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు ఆక్రమణల తొలగింపు చేపట్టవద్దని అధికారులకు సూచించిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆ ప్రాంత వాసులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వబోమని భరోసా కల్పించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నక్కపల్లిలో మంత్రికి మహిళలు ఘన స్వాగతం పలికారు. నక్కపల్లిలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బైఠాయింపు. కేవలం ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆర్థిక వనరుల మీద ఎస్పీ దాడులు చేయించడమేనని వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయంలో 10 గంటల పాటు హల్చల్ చేసి ఎస్పీ విధులను అడ్డుకున్న ఎమ్మెల్యే అరవింద్ బాబుపై తక్షణమే కేసు ఫైల్ చేసి అరెస్టు చేయాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఐఏఎస్ మరియు ఐపీఎస్ సంఘాల పెద్దలు బయటకు రావాలని, ప్రభుత్వాన్ని చూసి భయపడకండి అని సూచించారు. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుపై కేసు నమోదు చేసి భారత రాజ్యాంగాన్ని రక్షించండి అని నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకేమో రెడ్ బుక్ రాజ్యాంగం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కనీసం భారత రాజ్యాంగాన్ని కూడా అమలు పరిచే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చెప్పేవన్నీ ఏమో సూక్తులు చెప్తారు, చేసేవన్నేమో దౌర్భాగ్య పనులు చేస్తారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆయన డ్రగ్స్ తీసుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే
మీడియాలో అంతా కూడా ఈరోజు ఈ యొక్క సంఘటన గురించి ఎంక్వైరీ చేసి అరెస్టులు జరిగితే ఈయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంటుకి పంపించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి చెందింది. అట్లానే ఇంకొక ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఆయన అమ్మాయిల్ని మానభంగం చేసి గర్భిణీ చేసి ఒకటిసారి కాదు 4-5 సార్లు చేసినా పాపం అమ్మాయి. మంచి మనసు ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి పనులకు సహకరిస్తారు. తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం అభివృద్ధి కోసం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చొరవ ఎంతో అభినందనీయం. ఇదే విధంగా మన పరిధిలోనే కాకుండా మన చుట్టూ ఉన్న అంశాల్లో కూడా అభివృద్ధిని సాధించేలా పోలీస్ సిబ్బంది స్ఫూర్తిని పొందాలి. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. పెదవేగి మండలం పెదవేగిలోని ఏలూరు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చొరవతో నిర్మించబడిన నూతన బీటీ రోడ్డును జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ గారితో కలిసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పోలీసు విభాగాల అభివృద్ధికి, సిబ్బంది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలకు ఇప్పటికే తమ వంతుగా పలు సహాయ సహకారాలు అందిస్తున్నామని, అదేవిధంగా తమ దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెద్ద వెహికల్లో ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు సైతం కూటమి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఎల్లప్పుడూ అండగా ఉంటామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు, స్థానిక సర్పంచ్ మేక కనకరాజు, పెదవేగి డిటిసి డిఎస్పీ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కృష్ణ ఎస్పీ గారు, ప్రజెంట్ ఎస్పీ గారు సూర్యచంద్రరావు గారికి, మన డైనమిక్ ఎస్పీ గారు, యువకులు బాగా అన్ని విషయాల్లో కూడా ఎక్కువ అవగాహన తెచ్చుకుని మరి జిల్లాను నడిపిస్తున్నటువంటి ప్రతాప్ కిషోర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి కొన్ని పోలీస్ ఆఫీసర్లకు, ట్రైనింగ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క కానిస్టేబుల్కి హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. ఈ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి దృష్టి పెట్టి వీళ్ళకి రోడ్లు వేయాలి, వీళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించాలి, ఇది అందంగా తయారు చేయాలని మన ఎస్పీ గారి యొక్క కోరిక మేరకు నేను చేసింది ఏమీ లేదు. అన్ని ప్రభుత్వం యొక్క నిధులతోనే, గవర్నమెంట్ డబ్బులతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. మిగిలినటువంటి 700 మీటర్లు మీరు ఏదైతే మీ బ్యారక్లు ఉన్నాయో అట్లా ఎదురుకుండా నడిచేటువంటి రోడ్డు రఫ్ అయిపోయింది. ఆ 700 మీటర్లు కూడా ఈ రోజుతో మార్చ్ ఎండింగ్ అయిపోయింది. మరలా ఈ బీటీ కాస్ట్ ఈ యుద్ధం వల్ల పెరిగిపోవడంతో నేను 10 రోజులు చెప్పలేకపోతున్నాను. కానీ ఈ యుద్ధం ఆగిపోయిందని అది కూడా వెంటనే బీటీ వేపించి మన ఎస్పీ గారి చేతుల మీద ఓపెన్ చేపిస్తామని చెప్పి తెలియజేస్తుంటూ, ఫస్ట్ టైం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మన ప్రమోషన్ మీద మీ అందరి దగ్గర నుంచి ఫేర్వెల్ పొందుతున్న మన అడిషనల్ ఎస్పీ గారు, ఇప్పుడు ఎస్పీ గారికి, డిటిసి డిఎస్పీ గారికి మరియు ఈ ప్రాంత సర్పంచ్ గారికి ఇవాళ చాలా ఒక మంచి కార్యక్రమం ఇక్కడ చేపట్టారు. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు, మన డిటిసి ప్రిన్సిపల్ గారు. మన దగ్గర చాలా ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. ఆ ప్రభుత్వ సంస్థలకి కొన్నిసార్లు దానికి సంబంధించిన నిధులు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కానీ ఆ సంస్థలు వాటికి ఇచ్చిన లక్ష్యాలని కరెక్ట్గా అందుకోవాలంటే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సహాయ సహకారాలు చాలా అవసరం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కావచ్చు, లోకల్ సర్పంచ్ గారు కావచ్చు, వాళ్ళు ఈ సహాయాన్ని మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ఇది మన దగ్గర ఉన్న ఒక ఇన్స్టిట్యూషను, దీంట్లో పోలీస్ ట్రైనింగ్ సరిగ్గా జరగాలి అనుకోబట్టి ఇప్పుడు మంచిగా రోడ్డు ఏర్పాటు చేసుకోగలిగాం. ఆ రోడ్డు ఇప్పుడే కాదు, తరతరాలుగా నెక్స్ట్ రానున్న చాలామంది పోలీస్ ట్రైనింగ్ చేసే ఇలాంటి యువకులకి చాలా ఉపయోగపడుతుంది. అలా
మీరు ఈ పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన సందర్భంగా ఈరోజు మాచర్లలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశంలో ముఖ్యమైన అంశాలు. పరిపాలన అంటే చంద్రబాబు దృష్టిలో విచ్చలవిడి అవినీతి, దోపిడీ మాత్రమే. అమరావతిపై శాసనసభలో చేసిన తీర్మానం రాజధాని పేరిట చేస్తున్న దోపిడీ నుంచి ప్రజలను పక్కదో పట్టించడానికే. రాజధాని పేరిట పట్టపగలు దోపిడీ. అసెంబ్లీలో చంద్రబాబు చేసిన డ్రామా ఇది. రాజధాని మీద తీర్మానం అవసరం లేదని ప్రభుత్వంలోని మంత్రి పార్థసారథి చెప్పారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు, సీట్స్ ఆఫ్ గవర్నెన్స్ మాత్రమే ఉంది. ఈ వాస్తవాన్ని ఎవరూ మర్చిపోవద్దు. రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అని, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్రమే అధికారికంగా హైకోర్టులో చెప్పింది. ప్రజల రాజధాని సంగతి దేవుడెరుగు. అతిపెద్ద స్కామ్ కు, కరప్షన్ కు చంద్రబాబు నిజంగానే క్యాపిటల్ చేసేశాడు. బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో 5 స్టార్ సదుపాయాలతో ఎస్ఎఫ్టీ 4,500 రూపాయలు దాటదు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. ఈయనంటాడు భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలిగింది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడా? తెలియదా ఈయనకేమన్నా? తెలుసు, కానీ డ్రామా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదోవ పట్టించేట్టుగా, దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ. ఎందుకు అదంతా చేస్తా ఉన్నాడంటే తన అవినీతి నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ని విజయవాడలోని ఎస్సీ కమిషన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేంటి? నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. పింఛన్లు పంపిణీ చేసిన హోంమంత్రి. గుంటూరు నూతన కలెక్టర్ బాధ్యతల స్వీకారం. నూతన బీటీ రోడ్డును ప్రారంభించిన జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ MRR న్యూస్.